కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం ప్రకటించిన ప్యాకేజీ వివరాలను బహిర్గతం చేయాలని సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన విశాఖలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమని చెబుతూ ఇచ్చిన ప్యాకేజీ ప్రస్తుతం ఉన్న అప్పులు తీర్చడానికే సరిపోయేలా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ నుండి సిఐఎస్ఎఫ్ ఉద్యోగులను తొలగించి ఆ స్థానంలో హోంగార్డులను నియమించడం జరుగుతుందని, ఈ చర్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కుకి ఇచ్చినటువంటి ప్యాకేజీ మీద ఒక సరైన స్పష్టత లేదు. మేమేదో 12,000 కోట్లు 12,500 కోట్లు మేము ఇచ్చేసామని చెప్పని బ్రహ్మాండంగా ప్రకటన చేస్తున్నారు. లోకేష్ గారు కూడా వచ్చి మేము ఉన్నంతకాలం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానీము అని చెప్పని ఆయన ప్రకటన చేశారు. ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్ప దాన్ని నిజంగా చిత్తశుద్ధితో స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టంగా ఎటువంటి స్పష్టత లేదు. ఎందుకంటే విశాఖ ఉక్కుకి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజీ చాలా వరకు గతంలో ఉన్నటువంటి అప్పులను రీస్ట్రక్చర్ చేయడానికే అందులో సింహభాగం పోతుంది. ఏదో కొంత వర్కింగ్ క్యాపిటల్ కింద ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు చూడండి పత్రికల్లో, ఈరోజు ఉదయం అక్కడ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర పనిచేసే వాళ్ళకి ఉండేటటువంటి కారు డ్రైవర్లందరినీ ఒక 60 మందిని విధుల నుంచి తొలగించారు. రేపు సిఎస్ఎఫ్ని తీసేసి అంతా హోంగార్డుల్ని అక్కడ పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక విధంగా బయట నుంచేమో మేము ప్యాకేజ్ ఇచ్చాము, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానికుండా కాపాడుతామని చెప్తూ మరో పక్కన ప్రైవేటీకరణ చేయడానికి కావలసినటువంటి అన్ని భౌతికంగా పరిస్థితులు అన్నీ కూడా దానికి అనుకూలంగా ఏర్పడేటటువంటి పద్ధతుల్లో చర్యలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, నిన్న యూనియన్ పోయి అడిగింది, ఏంటి ఇలా అర్ధాంతరంగా మీరు తీసేశారు, వాళ్ళకి ఇంకా ఒప్పందం ఉంది కదా, మధ్యలో ఎలా తీశారంటే మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు స్టీల్ మినిస్ట్రీ నుంచి ఆదేశాలు వచ్చాయి, మేము ఆ ఆదేశాలు అమలు చేయడం తప్ప ఇంకో దానికి వ్యతిరేకంగా మేము ఏమీ చేయలేమని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సమాధానం. కాబట్టి మీరు ఈ పద్ధతుల్లో వ్యవహారం చేస్తూ బయటికేమో మేము పరిరక్షిస్తామనంటే నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకని ఈ ప్యాకేజీ పూర్తిగా స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణని ఆపేటటువంటి పద్ధతిలో ప్యాకేజీ లేదు. కొంతకాలం పాటు ఇది కొనసాగడానికి కొంచెం ఆక్సిజన్ ఇచ్చి ఇంకొన్నాళ్ళ పాటు వాళ్ళని బతికించేటటువంటి పద్ధతుల్లోనే ఉంది తప్ప పూర్తిగా ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు చేయడానికి ఎటువంటి చర్యకి ఉపయోగపడదని చెప్పని మేము భావిస్తాం.